వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్లోరియస్ టాక్స్. పేరు చూస్తేనే అర్థమైంది మేము ఎక్కడికి వచ్చామో. డెక్కత్లోను. అది మా పని మీద వచ్చామనుకుంటే కాదు. పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడం వరకు ఒక ఎత్తు అయితే, జాయిన్ చేసిన తర్వాత వాళ్ళకి ఆ యాక్టివిటీ ఈ యాక్టివిటీ అని చెప్పేసి మళ్ళీ అన్ని కొనాలి చూడండి, అది ఇంకొక ఎత్తు. మేము మాకు దగ్గరలో ఉన్న విజయవాడ డెక్కత్లాన్ స్టోర్కి వెళ్ళాము. స్పోర్ట్స్ స్టోర్ అంటే మ్యాక్సిమం మనకు కావాల్సిన స్పోర్ట్స్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ అక్కడ అవైలబుల్ ఉంటాయి. ఇది మా వాడికి స్కూల్లో స్కేటింగ్ అనమాట. ఎవరి షూ వాళ్ళని కొనుక్కొచ్చుకోమన్నారు. సో చూసారా ఎన్ని టైప్స్ ఆఫ్ షూస్ ఉన్నాయో, పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ ఉన్నాయి. సో చూద్దాము, మంచిగా మనమే సెలెక్ట్ చేసుకొని చూద్దామని చెప్పేసి వచ్చాము. ఫస్ట్ అయితే మేము ఈ బ్లూ చూసాము, నాకు బాగా అనిపించినాయి. అస్సలు వెయిట్ లేవు అవి. కాకపోతే ఏంటంటే పిల్లలు పెరుగుతూ ఉంటారు కదా, వాళ్ళకి పెద్ద తర్వాత కాళ్ళు సరిపోతాయో లేదో అని ఇంకొక డౌట్. తర్వాత ఇవి చూసాము, బిగినర్స్. ఈ బ్లూవి కూడా బిగినర్సే. ఈ బ్లూ వాటిలో స్పెషాలిటీ ఏంటంటే కింద వీల్స్ వచ్చేసి మనం సింగిల్ లైన్ లో 4 పెట్టుకోవచ్చు, ఆర్ డబుల్ లైన్ లో ఫస్ట్ 2 బ్యాక్ 2 పెట్టుకోవచ్చు. మా వాడి ఎగ్జైట్మెంట్ చూడాలి, అసలు ఆపలేకపోయాం మేమైతే. ఫస్ట్ బ్లూ షూస్ అన్ని ట్రైల్ ఇచ్చాము, బాగున్నాయి అనిపించింది. కానీ తర్వాత మళ్ళీ వాడికి పెరుగుతూ ఉంటాడు, కాలు పెద్దదైతే ఏమైద్దా అనిపించింది. తర్వాత ఫైనల్ గా మేము ఇవి చూసాము. ఇవి మనం పెద్ద అయ్యే కొద్దీ వాటిని లెంత్ అడ్జస్ట్ చేసుకోవాలి. లైక్ అప్ టు 60 kgs వరకు ఏమో ఇచ్చారనమాట. కాలు పెరుగుతూ ఉండిద్ది, కింద లెంత్ అడ్జస్ట్ చేసుకోవాలి. నాకు ఇవి చాలా బెటర్ అనిపించినాయి. అంటే వాళ్ళు ఎంత పెరిగినా కానీ అవి అంతే ఉంటాయి కదా, కాకపోతే వెయిట్ ఉన్నాయి ఇవి. ఒక్కొక్కటి చాలా వెయిట్ ఉంది, పిల్లలు మోయగలగాలి. పిల్లలకు వాళ్ళు నచ్చిన స్పోర్ట్లో ఏదన్నా జాయిన్ చేస్తే వాళ్ళు చదువుల్లో కూడా షైన్ అవుతారు, ఫిజికల్గా కూడా యాక్టివ్ ఉంటారని నా ఉద్దేశము. ఫైనల్ గా ఈ షూస్ అండ్ హెల్మెట్ కిట్ అన్ని తీసుకొని బిల్లింగ్కి వచ్చేసాము. బిల్లింగ్ చాలా బాగుంది, మాన్యువల్ గా పర్సన్ అవసరం లేదు. మనం ఐటమ్స్ ఒక్కోటి దాంట్లో వేస్తే అదే బిల్ వచ్చేస్తుంది అనమాట. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.